ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నావు అంటే ఈ క్షణంలో నువ్వు శివుడి మహాభక్తుడిగా మారిపోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా చాలు. ఇన్ని రోజులు ఎదురు చూసింది చాలు, నువ్వు కష్టపడింది చాలు, నువ్వు ఏడ్చింది చాలు, నువ్వు మొత్తుకుంది చాలు. ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ డాక్టర్ని పట్టుకోవాలో తెలిసినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఏ దేవుని పట్టుకోవాలో కూడా తెలియాలి. అందరికన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలిగిన డాక్టర్ని, స్పెషలిస్ట్నే కదా నువ్వు పట్టుకుంటావు. సో అలాంటి ఒక స్పెషలిస్టు ఏ కష్టానికైనా దేనికైనా సొల్యూషన్ చెప్పగలిగిన వాడు పరమేశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మాత్రమే చాలా ఈజీగా కరుణిస్తారు. మిగిలిన దేవుడు కరుణించరు అని కాదు, బట్ కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ. శివుడు మాత్రం భోళాశంకరుడు, ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాడు. శివుని ఎలా ఉపాసించాలి, ఎలా పూజించాలి అని కొన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు. ఆ డౌట్లన్నింటికి ఒకటే క్లారిఫికేషన్ ఏంటి అంటే, నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు. ఒక కోడిగుడ్డు తీసుకో, అది లింగాకారంలో ఉంటుంది కదా, కోడిగుడ్డే కదా, ఓవెల్ షేప్లో ఉన్న దేన్ని తీసుకొనైనా నువ్వు చెంబుడు నీళ్లు పోసి లేదా ఒక గ్లాసులు పాలు పోసి నమశివాయ నమశివాయ 108 సార్లు అనుకుంటా అలా ఒక 100 రోజులు చేయి. అదే శివుడు, ఆయనే శివుడు. మొత్తం మారిపోయి నీ జీవితాన్ని మార్చేయడానికి వచ్చేస్తాడు ఆయన కైలాసం నుంచి పరిగెత్తుకుంటా. ఎందుకంటే ఈశ్వరుణ్ణి ఉపాసించడం అంత తేలికైన పద్ధతి. ఆయన్ని నువ్వు మనసారా ఏ లింగ రూపాన్ని అయినా, ఇప్పుడు రుబ్బురోలు ఉంది, దాని పత్రం ఉంటుంది, దాన్ని తిరగేసి దానికి నీళ్లు పోసి పాలు పోసి అభిషేకం చెయ్యి, అదే శివలింగంగా మారిపోతుంది, ఆయనే శివుడిగా మారిపోతాడు. సో శివుడిని ఉపాసించే పద్ధతి క్రతువు చాలా ఈజీ అనమాట. దాన్ని ఇప్పుడు దాకా వేస్ట్ చేసిన టైం చాలు. ఇప్పుడుకైనా పుట్ సమ్ సెన్స్ అండ్ గో అండ్ స్టార్ట్ ప్రేయింగ్ శివ, వర్షిప్ శివ. He'll make miracles in your life.